దేవుని పరిశుద్ధ నామములో మీకందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ప్రభు మహాకృప చేత మీ యోగక్షేమాల నిమిత్తమై ప్రభు సన్నిధిలో చేరి ప్రార్థన చేస్తుంటున్నాం. మంచిది. మరి నేటి దిన వాక్యమును చదువుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 26లో దేవుని మాట మనం చూస్తున్నాం. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కున పడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కున పడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. చూసారా, దేవుని యొక్క భద్రత, ప్రొటెక్షన్ ని పట్ల ఎంత గొప్పదిగా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. కీర్తన 34వ అధ్యాయము 7లో కూడా ఆ మాట మనం చూస్తున్నాం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. కనుక దేవుని యందు భయమును, భక్తి కలిగిన నీ పట్ల దేవుని యొక్క ప్రొటెక్షన్, భద్రత చూడండి. ఆయన దూతలను పంపించి నీ చుట్టూ భద్రత కలిగించేవాడుగా ఉంటున్నాడు. నీ కాలు ఇరుకున పడకుండా నిన్ను కాపాడే ప్రభు ఉన్నట్లు ఆ లేఖన భాగంలో మనం చూస్తుంటున్నాం. కనుక నాకెవరు ఆధారం, నాకెవరు ఉన్నారు అని అనుకోకుండా, ఎవరు లేరు అని అనుకోకుండా, నాకు ఆధారం నా ప్రభు ఉన్నాడు, నా కాపుదల, నా ప్రొటెక్షన్ నా ప్రభు నాకున్నాడు అనే నిరీక్షణ కలిగి ముందుకు సాగటం ద్వారా ఎన్నో దీవెనలు, ఆశీర్వాదాలు మనకున్నాయి. దావీదు మహారాజు కూడా తన అనుభవంలో పలుకుతున్న మాటలు మనం చూస్తున్నాం. కీర్తన 22వ అధ్యాయము 9, 10 వచనాల్లో మనం చూస్తున్నాం. గర్భవాసనైనది మొదలుకొని నేటి వరకు, అనగా ఇప్పటి వరకు నాకు ఆధారము నీవే అని ప్రభుతో పలుకుతున్న మాట మనం చూస్తున్నాం. గర్భవాసన అనేది మొదలుకొని నేటి వరకు నా ఆధారము నీవే అంటున్నాడు. మాత్రమే కాకుండా నా రక్షణకు ఆధారము నీవే అని కీర్తన 62, 6, 7 వచనాల్లో ఆ మాట మనం చూస్తుంటున్నాం. అలాగనే కీర్తన 4వ అధ్యాయం 1లో నా నీతికి ఆధారము నీవే ప్రభువా అని పలుకుతున్న విధానాన్ని మనం చూస్తున్నాం. మాత్రమే కాకుండా నేను ఇరుకులో, ఇబ్బందులో, సమస్యల వలయములో ఉన్నప్పుడు, నేను మొరపెట్టినప్పుడు నా మొరకు జవాబిచ్చటానికి ఆధారము నీవే అని చెప్పి అదే కీర్తన 3వ అధ్యాయము 4, 5లో ఆ మాట మనం చూస్తుంటున్నాం. మాత్రమే కాకుండా 2వ సమూయేలు గ్రంథము 7:18లో మనం చూసినట్లయితే ఆయన అభివృద్ధికి కారణము